సో హాయ్ గైస్ వాట్సాప్ దిస్ నిత్యశేఖర్ అండ్ ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. సో ఆల్మోస్ట్ 3-4 months అవుతుంది తెలుసా నేను ఒక యూట్యూబ్లో ఒక పర్ఫెక్ట్ వీడియో పెట్టి. సో చాలా జరిగినాయి ఆ 3-4 monthsలో. ఫస్ట్ మేజర్ అప్డేట్ అయితే మనమైతే ఫ్లోరిడా మూవ్ అయిపోయినాము. చూడండి ఇప్పుడు. సో ఈ వ్యూ చూడంగానే మీకు కొత్తగా అనిపించచ్చు, బికాస్ నా పాత వీడియోస్లో అంతా ఏమంటారు అడవి ఉంటుంది. బయట బాల్కనీ నుంచి చూస్తే ఇక్కడ నుంచి ఒక డిఫరెంట్ వ్యూ ఉంది. ఐ మూవ్ టు ఎ న్యూ సిటీ, టాంపాకి మూవ్ అయ్యా, ఐ మీన్ ఫ్లోరిడా. అండ్ ఎందుకు మూవ్ అయ్యా? సో నేను ఒక జాబ్ మారిపోయినా, ఐ మీన్ పాత జాబ్ మానేసి కొత్త జాబ్ తీసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరిని వదిలేసి మూవ్ అయిపోయినా. సో ఐఎమ్ లివింగ్ ఆల్ అలోన్. కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్, చెత్తగా అయితే లేదు. సో చాలా కష్టపడి చాలా ఖర్చు పెట్టి ఫ్లోరిడా మూవ్ అయ్యా. ఐ మీన్ మూవింగ్కే చాలా కాస్ట్ అయింది. అండ్ 5 days ఆన్ సైట్ ఉంటుంది జాబ్. సో యా, ఒక 8 to 5 లూప్ ఉంటుంది కదా, ఆ లూప్లో ఉన్నా. సో ఒక 2-3 days బ్యాక్ నుంచి బాగా హార్ట్లో కొట్టేస్తాను. ఐ మీన్ వ్లాగింగ్ అంతా, నాకు వ్లాగింగ్ అంటే ఇష్టం అబ్బా. సో చాలా మిస్ అయ్యా. అందుకోసమే మళ్ళీ ఇతర డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. అండ్ స్టూడెంట్స్కి కూడా కొంచెం హెల్ప్ అయ్యేలాగా కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్పుడప్పుడు పెడతా. బట్ మోస్ట్లీ లైఫ్ స్టైల్ వీడియోస్ అండ్ ట్రావెల్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. సో గైస్ ఇప్పుడైతే మేము దోస్తీ బండి అని చెప్పి ఇక్కడ ఒక పానీపూరి బండ్లు ఉంటాయి చూసినారా ఇండియాలో, అట్లా ఉంటుంది అన్నట్టు స్ట్రీట్ ఫుడ్. అక్కడికైతే వెళ్ళబోతున్నాము. అండ్ మా ఇంటి బయట ఇది వ్యూ చూడండి, అద్దరిపోయింది కదా, అట్లా ఉంటుంది. సో పానీపూరి అయితే అద్దరిపోతుంది అక్కడ, చూపిస్తా చూడండి గాయస్. అసలు ఫ్లోరిడా వచ్చిన తర్వాత సన్సెట్లు అద్దరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దరిద్రం, ఇక్కడ ఎండలు ఎక్కువ. సేమ్ మా కడపలో క్లైమేట్ అనిపిస్తుంది. 34-35 degrees ఉంది ఇప్పుడైతే. ఇండియాలో ఉన్నప్పుడు 34-35 అంటే నార్మల్ అనిపించేది. బట్ ఇక్కడేమో ఫ్లోరిడాలో 34-35 అంటే నాకు లిటరల్గా హెడేక్ వస్తుంది. ఏదో ఒక రోజు సన్ స్ట్రోక్ వస్తుందేమో అనిపిస్తుంది తెలుసా. అండ్ మొన్న సన్సెట్ చూసినా గైస్, హనీమూన్ ఐలాండ్ అని చెప్పి ఒక ప్లేస్లో అద్దరిపోయింది అసలు. అండ్ యా, ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ టెక్సస్ అండ్ యూనో అదర్ ప్లేసెస్. ఫ్లోరిడా ట్యాక్సులు కూడా తక్కువ, ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ తెలుసా జాబ్ చేసే వాళ్ళకి, స్టేట్ ట్యాక్స్ ఉండదు. బట్ ప్రైసెస్ అయితే ఎక్కువే ఉంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ మరీ అంత చీప్ ఏం లేదు. సో గైస్ ఆ గ్యాస్ స్టేషన్ ఉంది కదా, అక్కడ ఉంటుంది అన్నట్టు ఒక బండి, దాని పేరే దోస్తీ బండి. లాస్ట్ ఏమంటారు ఒక 2-3 weeks నుంచి ట్రై చేస్తున్నాం, చాలా బాగుంది. సో మీరు కూడా ఒకవేళ ఫ్లోరిడా టాంపా రీజియన్లో ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. అన్నీ బాగుంటాయని చెప్పలేను, అట్లా అని చెప్పి ఏమీ బాగుండవు అని కూడా చెప్పలేను. దోశలు అయితే అదిరిపోతాయి. అండ్ పానీపూరి ఉంటుంది, అది కూడా అదిరిపోతుంది. సో ఏమంటారు కొన్ని దానిలో ఆయిల్ ఎక్కువ అనిపించింది, ఇంకా అది సహజం అని చెప్పి ఫీల్ అయ్యా. బట్ నాకైతే దోశలు బాగా నచ్చాయి. అండ్ ఇడ్లీ గైస్, గీ కారం ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ తినండి, అదిరిపోతుంది. చట్నీ కూడా అదిరిపోతుంది తెలుసా. యా, అక్కడైనా పెట్టచ్చు కదా ఆ లాంగ్. సో చూస్తున్నారు కదా ఆ మూలన లాస్ట్లో ఉంది కదా, అదే అన్నట్టు. సో ఇదే అన్నట్టు. చూడండి గైస్ ఒకసారి సన్సెట్ ఎట్లుందో, అదిరిపోయింది కదా. సో ఇప్పుడైతే టార్గెట్ వచ్చినాము, ఎందుకంటే సన్ స్క్రీన్ కోసము. సన్ స్క్రీన్ స్టిక్ ఒకటి దొరుకుతుందంటే ఇక్కడ. నా ఫేస్ మీద ఫుల్ ట్యాన్ అవుతుందని చెప్పి మా ఫ్రెండ్ అంటే సన్ స్క్రీన్ కొనుక్కునేదానికి వచ్చిన. సో ఇది దోస్తీ బండి ఉంది కదా, ఆ ఏరియాలో ఉండే టార్గెట్. సో నేను కనెక్టికట్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ డైలీకి టార్గెట్ వచ్చేవాళ్ళము. మా ఇంటికి దగ్గరలో ఉండే ఒక ఏమంటారు పెద్ద స్టోర్ అంటే టార్గెటే. సో ఇప్పుడైతే అసలు టార్గెట్కే రావట్లేదు, ఫుల్ మర్చిపోయిన టార్గెట్. ఎంతైనా కనెక్టికట్లే అండి. అందరూ కనెక్టికట్ అనేది ఒక స్టేట్ అన్నట్టు కూడా మర్చిపోతారు, అసలు కన్సిడర్ చేయరు. బట్ నేను అక్కడ 2.5 సంవత్సరం నిన్న టార్గెట్, ఐ మీన్ కనెక్టికట్లో.
సో ఇదే గైస్ నేను తీసుకోబోయే సన్ స్క్రీన్. న్యూట్రిజన్ అది కూడా బాగానే ఉంటుంది కానీ ఇంకోటి ఉంటుంది లా పోర్షే అని, అస్సలు తీసుకోకండి. ఎందుకంటే నువ్వు అట్లా ఫేక్ చెప్పకు, చెప్తాను. ఓకే, లా పోర్షే అనేది నాకు నచ్చలేదు గైస్. సో లా పోర్షే అనేది $40 బొక్క. నాకైతే అదేదో ఆయింట్మెంట్ పట్టించుకున్నట్టు అనిపించేది. సో గైస్ లా పోర్షే చాలా బాగుంటుందంట. నేను ఫేక్ రివ్యూలు ఇస్తున్నా అంట. లా పోర్షే బాగానే ఉంటుంది కానీ ఆయింట్మెంట్ లాగా ఉంటుంది, చిరాకేస్తుంది. ఆయింట్మెంట్ లాగా ఏమి ఉండదు, చాలా స్మూత్ ఉంటుంది. నాకు మాత్రం చిరాకేస్తుంది. సో ఈ సన్ స్క్రీన్ అయితే $8 పడింది విత్ ట్యాక్స్ ఇంకొక $1 అనుకో. ఏది? సో మాకు దగ్గరలో మాకు మయామికి ఒక 4 hours డ్రైవ్ ఉంటుంది డిఫరెన్స్. సో మాకు మయామికి మధ్యలో ఒక డెస్టినేషన్ ఉంది. సో హాయ్ నాన్న మూవీ ఉంటుంది కదా గైస్, దాంట్లో ఆ జెల్లీ ఫిష్ ఇట్లా మెరుస్తూ ఉంటాయి కదా, అట్లుంటాయంట ఆ లొకేషన్లో. సో ఏదో ఒకరోజు చూపిస్తాం మీకు ఆ లొకేషన్ని. సో మా నుంచి ఒక 2 hours డ్రైవ్ ఉంటుంది. ఆ లొకేషన్ పేరేంటి? వాట్ ఈస్ ద లొకేషన్ నేమ్ గైస్? అది ఇంకా బీచ్లో ఉన్నాయి, 2-3 బీచ్లు. ఓకే, 2-3 బీచ్లు ఉన్నాయంట. 2 hours డ్రైవ్ అంతే. వెళ్ళిపోదాం ఏదో ఒక రోజు, ఒక వీకెండ్ చూసుకొని వెళ్ళిపోదాం పక్కా, మీకోసం ఎనీథింగ్. సో అట్లా ఉంటుంది గైస్ లిటరలీ. సో గైస్ ఇప్పుడైతే మేము కోల్స్ అని చెప్పి ఒక టార్గెట్ లాంటిదే కోల్స్ అని చెప్పి, బట్ ఏమంటారు ఏమమ్ముతారు ఇక్కడ? క్లోజ్డ్. సో గైస్ శామ్స్ క్లబ్, కోల్స్ ఇట్లాంటివి బట్టలు అమ్ముతారు అండ్ కొన్ని అమ్ముతారు ఇక్కడ, డైలీ నెసెసిటీస్వి కొంచెం చీప్ ప్రైజెస్లో వస్తాయి. ఇక్కడ ఒక ప్రోడక్ట్ తీసుకుందామని మా ఫ్రెండ్ అంటే వచ్చినాం, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ క్లోజ్డ్. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఎంట్రన్స్ ఇది అన్నట్టు. సో గైస్ ఇదే అన్నట్టు కోల్స్ అని చెప్పి. సో ఆఫ్టర్ లాంగ్ టైం వ్లాగ్ చేస్తున్నా, గలీజ్ ఉంటే వదిలేయకండి గైస్ నన్ను, అట్లా చాలా బాధేస్తుంది నాకు. డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్ అవుతా వ్లాగింగ్లో. అండ్ ఏమంటారు చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేసిన, అద్దరగొట్టుతా వీడియోస్తో. సో ఇదే అన్నట్టు బట్టల షాపు కోల్స్. బట్టలు కొంచెం చీప్ ప్రైజెస్కి వస్తాయి. సో అండర్ ఆర్మర్, అడిడాస్, నైకీ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఏమంటారు బర్లింగ్టన్ లాగే, బట్ మరీ బర్లింగ్టన్ అంత చీప్ అయితే రావు. సో ఇంకోటి ఏంటంటే గైస్, ఈ వీకెండ్ టాంపాలో కొన్ని ప్లేసెస్కి వెళ్తా, అవి చూపిస్తాం మీకు. టాంపాలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, అదిరిపోతాయి. సో చూసి ఎంజాయ్ చేయండి. సో యా, ఇంకా కామెంట్స్లో చెప్పండి మామ ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి. టాంపాలో నేను ఆల్మోస్ట్ లైక్ ఒక 10 to 15 రెస్టారెంట్స్ అయితే వెళ్ళామున్నా, అంటే లాస్ట్ 1 monthలో బాగా తిరిగా, బట్ నాకు కొన్నే నచ్చినాయి. సో మీరు కనుక చెప్పినారనుకో ఆ ప్లేసెస్, అక్కడికి వెళ్ళి వీడియోలు పెడతా ఫస్ట్, అండ్ రీల్స్ కూడా పెడతా చూడండి. ఇన్స్టాలో కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు మంచోళ్ళు, పక్కా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ. అండ్ అసలు లాస్ట్ 3-4 monthsలో వ్లాగ్ చేయలేదు కదా, లిటరల్గా నేనైతే కెమెరా ముందర మర్చిపోయా ఎట్లా బిహేవ్ చేయాలని కూడా. బట్ యా, ఫైనలీ ఆ ధైర్యం అయితే వచ్చింది. సో మీరు కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ అసలు జాబ్ సర్చ్లో ఎట్లా పాత్ ఉంటుంది కదా, జాబ్ సర్చ్ పాత్, అది నేను దాని గురించి డీటెయిల్ వీడియోస్ పెడతాను ఇన్స్టాలో, చిన్న రీల్స్. సో ఇన్స్టాలో ఫాలో అవ్వండి దానికోసం. సో సరే మా మాటలైతే ఉంటాయి ఇంకా. సో hope you guys like this video and please do like, share and subscribe to my channel for more videos. So అదిరిపోయే కంటెంట్తో మళ్ళీ వస్తా guys. So yeah, Nitya Shekhar signing off.